హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హరిహర వీరమల్లు. మార్నింగ్ 7కి మూవీ చూసా, ఇంక ఇప్పుడు రివ్యూ చేస్తున్నా. మూవీ చూసాక నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించిందండి. అది ఎందుకో చెప్తా. మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కొన్ని ఫైట్ సీన్స్ అండ్ షార్ట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండ్ హాఫ్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయి సెకండ్ హాఫ్లో. అంతగా నచ్చలేదండి, చాలా ల్యాగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ ఈ మూవీ యొక్క క్యాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి అండ్ యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ అండ్ బాబీ డియోల్. క్రిష్ జాగర్లమూడి గారి మూవీస్ గురించి మనకి బాగా తెలుసు, లైక్ గౌతమిపుత్ర, శాతకర్ణి, మణికర్ణిక అండ్ రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు. అండ్ ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశారు, పెద్దగా మనం పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆయన యాక్టింగ్ గురించి. ఈ మూవీలో మిగతా క్యారెక్టర్స్ నిధి అగర్వాల్ అండ్ బాబీ డియోల్ అండ్ సునీల్, జస్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ ఆన్ అండ్ ఆఫ్గా కనిపిస్తాయి. జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. అండ్ ఈ మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా ఫైట్ సీన్స్ అండ్ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా హైప్ ఇస్తాయి. అలానే చూస్తూ ఉండిపోతాం మనం అయితే. మూవీలో ఫస్ట్ హాఫ్లో 3 ఫైట్ సీన్స్ ఉంటాయి అండ్ ఇంటర్వెల్కి ముందులో ఉన్న ఫైట్ సీన్ మాత్రం మనం అలానే చూస్తూ ఉండిపోతాం. అంత హైప్ ఇస్తుంది ఆ ఫైట్ సీన్, అసలుకి మామూలుగా ఉండదు, అదిరిపోతుంది ఆ ఫైట్ సీన్. అండ్ ఈ మూవీలో ఇంకోటి ఏంటంటే మెయిన్గా బీజిఎం అని చెప్పొచ్చు. నిజంగా ఎంఎం కీరవాణి గారు చాలా బాగా కొట్టారు. మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ బాబీ డియోల్కి వచ్చే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్లో అయితే మనకి గూస్ బంప్స్ వస్తాయి. మైనస్ పాయింట్స్, ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసిందండి నన్ను. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఎంత అయితే పైకి లేపిందో సెకండ్ హాఫ్ అంత ఫుల్లీ డౌన్ గ్రేడ్ అండి. చాలా బాగా ల్యాగ్ ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్ మాత్రం. అండ్ ఈ మూవీలో మెయిన్గా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఇంకా విఎఫ్ఎక్స్ అండి. మెయిన్గా మనం ఆదిపురుష్ మూవీలో చూసాం, ఎంతైతే డిసప్పాయింట్ చేసిందో ఈ మూవీలో కూడా సేమ్ సెకండ్ హాఫ్లో చాలా దరిద్రంగా ఉంది ఆ విఎఫ్ఎక్స్ చూడటానికి మాత్రం. అండ్ ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, మెయిన్గా బాహుబలి సీన్స్ అండ్ RRR మూవీ సీన్స్ డైరెక్టర్ ఫోర్స్గా వచ్చి తెచ్చి ఈ మూవీలో ఇంక్లూడ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో 3 ఫైట్ సీన్స్ ఉంటే సెకండ్ హాఫ్లో మాత్రం ఒకే ఒక ఫైట్ సీన్ ఉంది. మెయిన్గా డైరెక్టర్ గారు మాత్రం సెకండ్ హాఫ్లో ఫన్ అండ్ ఎమోషన్ జనరేట్ చేయాలని ట్రై చేశారు, కానీ అది ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్. నిజంగా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీతో. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చెడదొబ్బింది. అది దేనివల్ల అంటే స్టోరీ చాలా ల్యాగ్ అనిపిస్తుంది అండ్ విఎఫ్ఎక్స్ అండ్ స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్లో చాలా అసలు దారుణంగా ఉంటాయి, అంతగా బాగోవు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5. మీకు గనక మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.